మన పట్ల దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఎవరు వేస్ట్ కాదు. నో వన్ ఇస్ వేస్ట్ హియర్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. అర్థమవుతుందండి? మీకు ఎట్లాగైతే ప్లాన్లు నేను ఇది అవ్వాలి, నేను అదవ్వాలి ఇదవ్వాలని, దేవుడికి కూడా ఒక ప్లాన్ ఉంది. ఇంకా అది స్పెషల్ ప్లాన్, ప్రత్యేకమైన ప్లాన్. దేవుడు నిన్ను ఇర్మియాను ఒక ప్రాఫిట్గా చూడాలనుకున్నాడు. ఆయన బాలుడు ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఎరిగి తిని తర్వాత నిన్ను నేను ప్రతిష్ఠించిన, ఎట్లా ఒక ప్రాఫిట్గా అపాయింట్ చేసిన, నిన్ను ఒక ప్రాఫిట్గా. దేవుడు మన పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచించినవా జోసెఫ్ కింగ్ ప్యాలెస్లో ఉంటాడు అని ఆలోచించినవా? నెవర్. జోసెఫ్ కూడా ఆలోచించి ఉండకపోవచ్చు. పోనీ డేవిడ్, గొర్రెల కాపరి అయిన డేవిడ్ ఆలోచించి ఉంటాడా? వారికి ఉన్న ఆస్తి అదే, అప్పుడు గొర్రెలే కాయాలి. కానీ అక్కడున్నప్పుడే దేవుడు ఆయన మీద దృష్టి నిలిపి ప్రవక్తనిచ్చి పంపించి ఈ కుటుంబంలోని బిడ్డలందరిలో ఎంతమంది తెలుసా బ్రదర్స్? ఎంతమంది? 2 1 2 3 4 మెంబర్స్, 7 మెంబర్స్లో డేవిడ్ ఈజ్ ద 8th వన్. తర్వాత వాళ్ళకు ఒక అక్క కూడా ఉంది. ఈ 8 మగపిల్లలలో దేవుడు కోరుకున్నాడు ఏంటో తెలుసా? డేవిడ్ని కోరుకొని ఉన్నా అంటాడు. జీసస్ ఈరోజు అదే చెప్తున్నాడు, నీవు నాకు కావాలి, నీవంటే నాకు చాలా ఇష్టం, నీ మీద నేను చాలా పెద్ద ప్లాన్ వేసుకున్నా. అదేంటి ప్రభు అంటే, మీరు వెళ్తే దేవుడు చెప్తాడు. మీరు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే, దేవా నా పట్ల మీరు కలిగిన ప్లాన్ ఏంటి, పర్పస్ ఏంటి, ప్లీజ్ షో మీ ఆర్ టెల్ మీ అంటే జీసస్ తప్పకుండా చెప్తాడు.